హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ పొన్నగంటి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. మిత్రులారా, ఈ వీడియోలో నూతన విద్యా విధానం హైలైట్స్, అంటే నూతన విద్యా విధానం ఎందుకు వచ్చింది, నూతన విద్యా విధానం ఏ విధంగా ఉంది, నూతన విద్యా విధానం వల్ల డిఎస్సి లేదా టెట్ ఉపాధ్యాయ పోస్టుల పైన దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేటటువంటిది ఈ కాన్సెప్ట్ మీద ఈ వీడియో ద్వారా మీ ముందుకి రావడం జరుగుతుంది. దానికంటే ముందు మరి మన యూట్యూబ్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. దానికి మీరు యూట్యూబ్లో ప్రతి వీడియోని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి టెట్టో డిఎస్సి అభ్యర్థి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు అతి తక్కువ ఖరీదుకే, అతి తక్కువ రేటుకే ఫుల్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి కష్టపడేటటువంటి స్వభావం ఉంటే నా ఆధ్వర్యంలో ఈ యాప్ ద్వారా మిమ్మల్ని లక్ష్యానికి దగ్గరలో తీసుకెళ్తాం అన్నమాట. కాబట్టి ప్రతి మిత్రుడు మరి సహకరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి మీరందరూ వైరల్ చేయాలి ఈ వీడియోని. లెట్ us స్టార్ట్ దిస్ పాయింట్. నూతన విద్యా విధానం 2020. నూతన విద్యా విధానం మరి ఎందుకు వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతం నూతన విద్యా విధానం కంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం ఏ విధంగా ఉంది, దానిలో ఉన్నటువంటి లోపాలేంటి, ఆ లోపాలను సవరిస్తూ ఈ నూతన విద్యా విధానం వచ్చింది. 1968లో మరి విద్యా విధానంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ విద్యా విధానంలో కొంత మార్పు తీసుకురావడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1986లో నూతన విద్యా విధానం అనే కాన్సెప్ట్ని 10 మౌలికమైనటువంటి అంశాలతో నూతన విద్యా విధానం 1986 తీసుకురావడం జరిగింది. తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992లో దానిలో 1986 విద్యా విధానం పైన కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. తర్వాత మరి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టబోయే ముందు వారి యొక్క మేనిఫెస్టోలో మేము వస్తే ఈ విద్యా విధానాన్ని సమూలంగా మార్పులు చేస్తామని వారి యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఫలితంగా రెండో దఫ అధికారాన్ని చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈ నూతన విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1986 విద్యా విధానం, అంతకుముందు విద్యా విధానం తీసుకుంటే మరి దేశంలో మరి విద్యా విధానం అనేది ఉంది, కానీ ఆ విద్యా విధానం కొన్ని లోపాలతో కూడుకుంది. ఏంటి ఆ లోపాలు? విద్యా విధానం సార్వజనీనమైనది కాదు. అంటే అందరికీ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందటం లేదు. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి విద్య అందాలి. ఇది ప్రాథమిక హక్కు, ప్రతి ఒక్కరికి అందాలి. కానీ ధనికులకే విద్య అందుబాటులో ఉంది, పేదవారికి విద్య అందుబాటు లేకపోవడం వల్ల పేదవారు మళ్ళా పేదరికంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కనీస సామర్థ్యాలు కూడా సాధించలేకపోతున్నారు. అంటే గణిత శాస్త్ర పరిజ్ఞానాన్ని తీసుకుంటే 5వ తరగతిలో సాధించవలసినటువంటి సామర్థ్యాలు 5వ తరగతిలో రావట్లేదు. 8వ తరగతి వరకు సాధించవలసిన సామర్థ్యాలు రావట్లేదు.
10వ తరగతి విద్యార్థి కనీసం కూడికలు కానీ, అదేవిధంగా మైనస్ అంటే తీసివేతలు కానీ, భాగహారాలు కానీ, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా రావట్లేదు. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏబిసిడీలు కూడా రావట్లేదు. మరి ప్రతి సబ్జెక్టులో వెనుకబడి ఉంటున్నారు పిల్లలు. అంటే జవాబుదారీతనము లేదు విద్యా విధానంలో, 1986 విద్యా విధానం. అదేవిధంగా టీచర్స్ కూడా ప్రైవేటు రంగంలో ఎవరిని పడితే వాళ్ళు తీసుకుంటున్నారు. బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు లేదా మెడిసిన్ అయిపోయినటువంటి అభ్యర్థులను, వేరే రంగంలో ఉన్నటువంటి అభ్యర్థులు, కనీస నాలెడ్జీ లేనటువంటి అభ్యర్థుల్ని ప్రైవేటు సెక్టార్లో టీచర్స్గా కొనసాగుతారు. అదేవిధంగా ఇంకా చాలా లోపాలు, మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా విధానం లేదు. కంప్యూటరైజ్డ్ యుగంలో మరి పిల్లవాడికి విద్య అయిపోయిన తర్వాత, కాలేజీ విద్య అయిపోయిన వెంటనే మరి ఏదైనా ఉద్యోగం సాధించాలంటే కంప్యూటర్లో పరిజ్ఞానం అడుగుతున్నారు. ఇలాంటి పరిజ్ఞానం లేదు. అదేవిధంగా కేవలం థియరీ సబ్జెక్ట్స్ మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టికల్ వర్క్కి ప్రాధాన్యత లేదు. ఏదైనా ఒక అభ్యర్థి తన చదువు అయిపోయిన వెంటనే ఏ ఐటీఐ కాలేజీలోనో ఇంకొక కాలేజీలో చేరితే మరి ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే తయారు చేయగలడా ఈ విద్యా విధానం ప్రకారం? ఏదో హిస్టరీ చెబుతాడు, లేదా పాలిటీ చెబుతాడు, లేదా ఫిజిక్స్ చెబుతాడు, లేదా కెమిస్ట్రీ చెబుతాడు, మ్యాథమెటిక్స్ చెబుతాడే తప్ప సో దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ అంటే ప్రాక్టికల్ విద్యా విధానం అనేది అటువంటి లేదు. సో వీటన్నింటినీ బేస్ చేసుకుని మరి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, నూతనంగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి మోడీ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానాన్ని మీద 2015లో స్మృతి ఇరానీ మరి హెచ్ఆర్డే మంత్రిగా ఉన్నప్పుడు ఒక కమిటీని వేశారన్నమాట. ఆ కమిటీ కూలంకుషంగా స్టడీ చేసేసి 2016లో ఆ కమిటీ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిందన్నమాట. తర్వాత ఎప్పుడైతే రెండో దఫ వచ్చినప్పుడు ఈ నూతన విద్యా విధాన కమిటీ చైర్మన్ కస్తూరి రంగన్, ఈయన ఇస్రో మాజీ చైర్మన్, ఈయన యొక్క ఆధ్వర్యంలో ఈ కమిటీ స్టడీ చేసి రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిందన్నమాట. ఈ నూతన విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలా ఉంది? నూతన విద్యా విధానం అనేది 4 దశల్లో ఉండాలి. విద్యా విధానం అనేది 4 దశల్లో ఉండాలని ఆ కమిటీ చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 10+2 విద్యా విధానం రద్దయ్యి దాని స్థానంలో 5+3+3+4 విద్యా విధానం అనేది ఉండాలని మరి ఈ విద్యా విధానం కమిటీ చెప్పడం జరిగిందనమాట. అంటే 10+2 అంటే ఏంటి? 10th క్లాస్ వరకే, తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ ఈ 10+2 అనేది రద్దయ్యి ఈ విధంగా 5+3+3+4 ఉన్న 4 దశలుగా ఉన్నటువంటి ఈ విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ కమిటీ రిపోర్ట్ని మొన్న జూలై ఎండింగ్న మరి కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో క్యాబినెట్ దీనిని ఆమోదించడం జరిగింది. ఎలా ఉంటుంది ఈ విద్యా విధానం? ఎలా ఉంటుంది అంటే పాత విద్యా విధానంలో ఎలా ఉండేది అంటే 6 నుంచి 15 సంవత్సరాల వరకు ఆ విద్యా విధానం, ఇది 1986 విద్యా విధానం, అదేవిధంగా 2009 RTE యాక్ట్ ప్రకారం, విద్యా యాక్ట్ ప్రకారం ఏ విధంగా ఉందంటే 6 సంవత్సరాల నుండి
15 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యా విధానం ఉండాలని ఆ విద్యా విధానం చెప్పింది. దీనికి ముందు ఉన్నటువంటి విద్యా విధానం 6 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి పిల్లవానికి ఉచిత నిర్బంధ విద్యా విధానం అందించాలి ప్రభుత్వాలు అని చెప్పడం జరిగింది. కానీ ఈ విద్యా విధానం ఏ విధంగా చెప్పిందంటే 3 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ప్రతి పిల్లవానికి 18 సంవత్సరాలు వచ్చే వరకు 3 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పిల్లవాని నుండి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఉచిత నిర్బంధ విద్యా విధానాన్ని అందించాలని ఈ నూతన విద్యా విధానం చెప్తుంది. అంటే ఎట్లా ఉంటుంది ఇది? 4 దశలు ఉంటాయి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. 4 దశలో ఇక్కడ 5 సంవత్సరాలు, ఇక్కడ 3 సంవత్సరాలు, ఈ దశలో 3 సంవత్సరాలు, ఈ దశలో 4 సంవత్సరాలు. ఎలా ఉంటుంది? మొదటి దశలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో విద్యా విధానం పిల్లవానికి విద్యను ఏ విధంగా అందించాలి అని చెప్తుంది నూతన విద్యా విధానం. మొదటి దశలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఎప్పుడైతే 3 సంవత్సరాలు నిండిన వెంటనే పాఠశాలకు వస్తాడో 8 సంవత్సరాల వరకు ఈ దశలో ఉంటాడు. 3 నుండి 8 సంవత్సరాలు వచ్చే వరకు ఈ మొదటి దశలో ఉంటాడు. దీన్ని ఏ దశ అంటారంటే ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఫౌండేషన్ కోర్స్ అంటారు. దీన్నే తెలుగులో పునాది దశ అంటారు. పిల్లోడు వస్తాడు, పాఠశాలలో ఆడుకుంటాడు, ఆటల ద్వారా పాటల ద్వారా విద్యా విధానం ఉంటుంది. టాయ్స్, బొమ్మల ద్వారా. ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం చేసేది అదే. రకరకాల కలర్ బెంచీలు, బొమ్మల బెంచీలు, అదేవిధంగా బొమ్మలతో ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి ఇది 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు ఈ దశలో ఉంటాడు. దీంట్లో మొదటి సంవత్సరం ఏంటంటే నర్సరీ. వచ్చిన వెంటనే పిల్లవాడికి మొదటి సంవత్సరం ఏంటి? 3 సంవత్సరాలు నిండిన వెంటనే పిల్లోడిని పాఠశాలలోకి చేర్పిస్తారు. ఆ మొదటి సంవత్సరం ఏంటంటే నర్సరీలో ఉంటాడు. తర్వాత నర్సరీ అయిపోయిన వెంటనే 2వ సంవత్సరంలో, అంటే పాఠశాలలో ప్రవేశించినటువంటి 2వ సంవత్సరంలో ఏ క్లాస్లో ఉంటాడో? ఎల్కేజీలో ఉంటాడు. ఎల్కేజీ అయిపోయిన తర్వాత 3వ సంవత్సరంలో ఏ క్లాస్లో ఉంటాడు? యూకేజీలో ఉంటాడు. యూకేజీ అయిపోయిన వెంటనే 4వ సంవత్సరంలో ఫస్ట్ స్టాండర్డ్, 1వ తరగతి. తర్వాత 5వ సంవత్సరంలో సెకండ్ స్టాండర్డ్. ఈ విధంగా ఈ దశలో 5 సంవత్సరాలు పిల్లవాడు ఈ విధంగా చదువుతాడు. మొదటి సంవత్సరం నర్సరీ, 2వ సంవత్సరం ఎల్కేజీ, 3వ సంవత్సరం యూకేజీ, 4వ సంవత్సరం ఫస్ట్ స్టాండర్డ్, 5వ సంవత్సరం సెకండ్ స్టాండర్డ్. ఈ విధంగా పిల్లవాడు ఈ దశ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈ దశలోకి సెకండ్ స్టేజ్లోకి ప్రవేశిస్తాడు. 2వ దశలోకి ప్రవేశిస్తాడు. 2వ దశలో 3 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. 2వ దశలో ఈ 3 సంవత్సరాలు విద్యా విధానాన్ని ఏమంటారంటే ప్రీ ప్రైమరీ కోర్స్. దాని తెలుగులో సిద్ధపడు దశ అంటారు. ఏమంటారు? ప్రీ ప్రైమరీ కోర్స్ అంటే ఇక్కడ
9 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇక్కడ ఉంటాడు, ఈ దశలో ఉంటాడు పిల్లవాడు. 9 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రీ ప్రైమరీ కోర్స్ సిద్ధపడు దశలో ఉంటాడు. ఇక్కడ 3rd స్టాండర్డ్ అందిస్తారు. 3 అంటే 3rd స్టాండర్డ్, ఇక క్లాస్ అనకూడదు, 3rd స్టాండర్డ్ అంతే. తర్వాత ఇది అయిపోయిన వెంటనే 4th స్టాండర్డ్, తర్వాత 5th స్టాండర్డ్. అంటే 2వ దశలో ఈ విధంగా ఉంటాడు. మొదటి దశలో ఫౌండేషన్ కోర్సు, 2వ దశలో ప్రీ ప్రైమరీ కోర్స్. 5th స్టాండర్డ్ వచ్చే వరకు అంటే 11 సంవత్సరాలు నిండే వరకు ఈ 5th స్టాండర్డ్ అయిపోతుంది. 5th స్టాండర్డ్ అయిపోతుంది. తర్వాత 3వ దశలోకి వస్తాడు. ఈ 3వ దశలో 3 సంవత్సరాలు ఉంటాడు. దీన్ని ఏమంటారు? ఈ దశను ఏమంటారు? మిడిల్ స్టేజ్ కోర్స్, మధ్యస్థ దశ, తెలుగులో మధ్యస్థ దశ. ఈ దశ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? 12వ సంవత్సరం నుండి 14 సంవత్సరాల మధ్య ఈ దశ ఉంటుంది. అంటే 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు వచ్చే వరకు ఈ దశలో ఉంటాడు. ఈ దశ ఎక్కడ? 6th స్టాండర్డ్లోకి వస్తాడు. 6th స్టాండర్డ్లోకి వస్తాడు. 6th స్టాండర్డ్ అయిపోయిన వెంటనే 7th స్టాండర్డ్లోకి వస్తాడు. 7th స్టాండర్డ్ అయిపోయిన వెంటనే 8th స్టాండర్డ్లోకి వస్తాడు. అంటే ఈ దశలో, ఈ 3వ దశలో 8th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ చిట్ట చివరి కంప్లీట్ అయిపోతుంది. స్టార్టింగ్ 6th స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు ఈ దశలో ఉంటాడు. 3వ దశ అంటే 3 సంవత్సరాల పాటు ఈ దశలో ఉంటాడు. ఈ క్లాస్లో స్టడీ చేస్తాడు పిల్లవాడు. తర్వాత లాస్ట్ దశ 4వ దశ. ఇది 4వ దశ. ఈ 4వ దశలో ఏం చేస్తాడు? దీన్ని ఏమంటారు? సెకండరీ కోర్స్. సెకండరీ కోర్స్, ద్వితీయ దశ, తెలుగులో సెకండరీ కోర్స్. ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశ? 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశ. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశ. మొదట ఏం చదువుతాడు ఈ దశలో? 9th స్టాండర్డ్, తర్వాత 10th స్టాండర్డ్, తర్వాత కొత్తగా వచ్చినటువంటి 2 క్లాసులు ఇక్కడ మధ్య అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దయిపోయి ఈ దశలో 11th స్టాండర్డ్ దీన్నే +1 అంటారు. అదేవిధంగా 12th స్టాండర్డ్ దీన్నే +2 అంటారు. ఇక్కడ యాడ్ అవుతుంది. అర్థమైందా మిత్రులారా? అంటే అంగన్వాడీ వ్యవస్థ అంతా మొత్తము ఈ దశలో యాడ్ అవుతే, ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీ సపరేట్గా ఉంది, అంగన్వాడీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ దశలో ఇక్కడ యాడ్ అయిపోతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ క్లాసులు కూడా అవి ఇంటర్మీడియట్ రద్దయ్యి 11th స్టాండర్డ్ అదేవిధంగా 12th స్టాండర్డ్ రూపంలో ఈ 4వ దశలో ఈ విధంగా సెకండరీ కోర్సు కింద ఇవి యాడ్ అవుతాయి. అంటే ఈ విధంగా అంగన్వాడీ స్కూల్స్ ఎలిమెంటరీ స్టేజ్కి యాడ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏం చేస్తుంది? సెకండరీ కోర్సుకి యాడ్ అవుతాయి. ఈ విధంగా నూతన విద్యా విధానం 2020 అనేటటువంటి దాని యొక్క స్వరూపం మొత్తము ఈ 4 దశల్లోనే ఉంది. ఈ 4 దశల్లోనే ఉంది. అంటే 3 సంవత్సరాలు నిండినటువంటి పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వబడుతుంది స్కూల్లో. ఇంతకుముందు 5 సంవత్సరాలు నిండినటువంటి పిల్లవాడికి అడ్మిషన్ ఇస్తే ఈ నూతన విద్యా విధానంలో 3 సంవత్సరాలు నిండినటువంటి పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వబడుతుంది.
ఇవ్వబడుతుంది. అంటే మూడు సంవత్సరాలు ప్రవేశించినటువంటి పిల్లవానికి మొత్తము టోటల్గా 15 సంవత్సరాల కల్లా మొత్తము ఇది 11th 12th కూడా 15 సంవత్సరాల వరకు ఇది ఇక్కడ ఉంటాడనమాట. అంటే అతనికి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఇంటర్మీడియట్ స్థాయి, అంటే అప్పుడు ఇంటర్మీడియట్ అనకూడదు, 11th 12th కూడా కంప్లీట్ అయిపోయి 18 సంవత్సరాల తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో అడుగు పెడతాడు. సో ఈ విధంగా ఈ నూతన విద్యా విధానం ఉంది మిత్రులారా. కొంచెం ఇది కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను టేబుల్ని ఫ్రేమ్ చేశాను. కాబట్టి మీరందరూ దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నూతన విద్యా విధానం వలన ఉపాధ్యాయ పోస్టులపై ఏ విధంగా అదే మనకు కావాల్సింది. మనకి ఏది కావాలి? మనకి అనవసరమైన చాలా ఉంది. 53 పేజీలు తెలుగులో తర్జుమా చేస్తే అవన్నీ ఉండే, అవన్నీ మనకు అవసరంలా. మనకి ఏం కావాలి? మనకి ఏది కావాలో అదే తీసుకోవాలి. నూతన విద్యా విధానం ప్రభావం ఉపాధ్యాయ పోస్టులపై ఏ విధంగా ఉంటుంది? వెరీ 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 ఇంపార్టెంట్. ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకోవాలి. నూతన విద్యా విధానం వల్ల చాలా పగడబందీగా విద్యా విధానంలో మార్పులు వస్తున్నాయి. ప్రైవేటు వ్యవస్థ ప్రాధాన్యత తగ్గి ప్రభుత్వ వ్యవస్థకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఏపీలో జరిగేది అదే. రక్తాన్ని తాగేటటువంటి ప్రైవేటు వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఎక్కువగా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రభుత్వ వ్యవస్థ పెరుగుతుంది. అంటే ప్రైవేటు విద్యా సంస్థలను స్థాపించాలి అంటే అంత ఈజీగా ఉండదు. ఈ నూతన విద్యా విధానంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. అవి తీసుకోవాలంటే, పర్మిషన్ తీసుకోవాలంటే. కాబట్టి ఈ నూతన విద్యా విధానం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఎక్కువ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కానీ ప్రభుత్వ పాత్ర వాటిలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రభుత్వమే స్థాపించాలి, ప్రభుత్వమే రన్ చేయాలి. టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ప్రైవేటు వ్యవస్థలో ఉండవు భవిష్యత్తులో. అంటే డైట్ కాలేజీలు కానీ, అదేవిధంగా బీఈడీ కాలేజీలు కానీ ప్రైవేటు వ్యవస్థలో ఉండవు. ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుంటుంది ఈ విద్యా విధానం ప్రకారం. నెక్స్ట్, ఫస్ట్ ఉపాధ్యాయుడిగా అర్హత పొందడానికి టెట్ తప్పనిసరి చేశారు. అంటే ఇప్పటివరకు తప్పనిసరి లేదా ఉంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయాలంటే యు మస్ట్ హ్యావ్ టెట్ రాయాలి, టెట్ క్వాలిఫై అవ్వాలి. టెట్ క్వాలిఫై అయితేనే ప్రైవేటు రంగంలో కూడా నువ్వు పనిచేయచ్చు. ఎటు ప్రభుత్వ రంగంలో డిఎస్సి రాయాలంటే టెట్ కంపల్సరీగా ఉండాలి, దట్ ఈస్ రూల్. కానీ ఇప్పుడు ఎవరు ఫాలో అవుట్లా? ఇప్పుడు కూడా ఇంతకుముందు 2009 విద్యా విధానంలో కూడా, విద్యా యాక్ట్లో కూడా టెట్ కంపల్సరీ ఉంది, కానీ ఎవరు పట్టించుకోవాలా. ఈనాడు ప్రైవేటు రంగంలో మరి ఇంజనీరింగ్గా పనిచేసేటటువంటి ఇంజనీరింగ్ చదివినటువంటి అభ్యర్థులు, వేరే అభ్యర్థులు మాత్రమే 70% పనిచేస్తున్నారు. పైకేమో బీఈడి అని చెప్తున్నారు, కానీ 70% వరకు ప్రైవేటు రంగంలో వాళ్ళే పనిచేస్తున్నారు. కానీ ఈ నూతన విద్యా విధానం అనేది చాలా స్ట్రిక్ట్ రూల్స్. ఒకవేళ మీకు తెలుసుంటే మీరు కోర్టుకు కూడా వెళ్ళచ్చు. పలానా స్కూల్లో, ప్రైవేటు స్కూల్లో టెట్ లేకోకుండా మరి ఉపాధ్యాయులుగా చేర్చుకుంటున్నారని మీరు వాళ్ళ మీద కేసు వేస్తే ఇమ్మీడియట్గా ఆ స్కూల్ గుర్తింపును కూడా రద్దు చేసేటటువంటి రైట్ నూతన విద్యా విధానానికి ప్రభుత్వాలకు ఇచ్చిందనమాట. కాబట్టి ఉపాధ్యాయుడిగా అర్హత పొందడానికి టెట్ తప్పనిసరి. కాబట్టి మిత్రులారా, టెట్ యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల నా రిక్వెస్ట్, టెట్కి చక్కగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, ఉపాధ్యాయ పోస్టులు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా 10 లక్షల పోస్టులు, టీచర్ పోస్టులు పైగా ఉన్నాయి. 10 లక్షల టీచర్ పోస్టులు పైగా ఉన్నాయి దేశవ్యాప్తంగా. వీటితో పాటు ఎప్పుడైతే నూతన విద్యా విధానం వచ్చిందో, ఇది ఇంప్లిమెంట్ అయితే, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? ఈ నూతన విద్యా విధానం 2021-2022 విద్యా సంవత్సరం నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది.
స్కూల్కి సంబంధించి. అదే హైయర్ ఎడ్యుకేషన్ అయితే 2022-2023 విద్యా సంవత్సరం నుండి ఈ నూతన విద్యా విధానం అమలవుతుంది. సో దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి చెప్తా నేను. ఎలా పెరుగుతాయంటే 4 దశల్లో విద్యా విధానం ఉంది. ఏం చెబుతుంది? ఇక భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు విద్యా వ్యవస్థ ప్రైవేటు ఉపాధ్యాయుల్ని నియమించకూడదు. అంటే విద్యా వాలంటీర్ని నియమించకూడదు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నూతన విద్యా విధానం ప్రకారం ఎవరిని నియమించాలి? ప్రభుత్వమే. వాళ్ళకి టెస్టులు పెట్టి ఎగ్జామ్ పెట్టి ప్రభుత్వమే నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయాలి. ఎన్ని విభాగాల్లో ఉపాధ్యాయుడు ఉంటారు? ఈ భాగంలో ఉపాధ్యాయుడు ఉంటాడు, ఈ దశలో ఉపాధ్యాయుడు ఉంటాడు, ఈ దశలో ఉపాధ్యాయుడు ఉంటాడు, ఈ దశలో ఉపాధ్యాయుడు ఉంటాడు. అంటే 4 విభాగాల్లో 4 దశల్లో ఉపాధ్యాయులు ఉంటారు. నూతన విద్యా విధానం ప్రకారం 4 దశల్లో ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ఉపాధ్యాయ పోస్టులు పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ పాయింట్. అంటే ఇక్కడ ఫౌండేషన్ కోర్స్, అదేవిధంగా ప్రీ ప్రైమరీ కోర్స్, ఇక్కడ ఈ దశ మొత్తం ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు నియమిస్తారు. అంటే డిఈడి అయినటువంటి ఉపాధ్యాయులు ఈ దశలో ఉంటారు. డిఈడి కంప్లీట్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఈ దశలో ఉంటారు. ఈ దశలో బిఈడి కంప్లీట్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. ఈ దశలో, ఈ 3వ దశ, ఈ 4వ దశలో ఇక్కడ ఉపాధ్యాయుల పేర్లు కూడా మారుతాయి. ఏంటి? ఇక్కడ ఎస్జిటి పోస్టులు అంటారు, ఇక్కడ టీజీటీ పోస్టులు అంటారు. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఇక్కడ టీజీటీలు ఉంటారు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ పీజీటీలు ఉంటారు. పీజీ ఎస్పెషల్లీ 11th స్టాండర్డ్ అండ్ 12th స్టాండర్డ్ పీజీటీస్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు వాళ్ళని. ఎంఎస్సి ఇవన్నీ ఉండాలి, ఎంఏ ఎంఎస్సి ఇవన్నీ ఉండాలి. ఇక్కడ ఉంటారు. అంటే ఇక్కడ టీజీటీస్ ఉంటారు. ఇక్కడ టీజీటీ ఉంటాడు, ఇక్కడ టీజీటీ ఉంటాడు, ఇక్కడ టీజీటీ ఉంటాడు, ఇక్కడ టీజీటీ ఉంటాడు, ఇక్కడ టీజీటీ ఉండొచ్చు. కానీ ఈ 2 క్లాసుల్లో 11th స్టాండర్డ్ అండ్ 12th స్టాండర్డ్ ఇక్కడ పీజీటీస్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ప్రిన్సిపాల్స్ కూడా ఉంటారు. ప్రతి దశకు ఒక ప్రిన్సిపాల్, ఇక్కడ ఒక హెచ్ఎం ఉంటాడు, ఇక్కడ ఒక హెచ్ఎం ఉంటాడు. సపరేట్ పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపాల్ ఉంటాడు, ఇక్కడ ప్రిన్సిపాల్ ఉంటాడు. కాబట్టి ఎస్జిటి పోస్టులు పెరుగుతాయి. స్కూల్ అసిస్టెంట్ అనేటటువంటి పదం ఉపయోగించకూడదు ఈ విద్యా విధానంలో. టీజీటీ అండ్ పీజీటీ ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు పెరుగుతాయి. ఈ 4 దశల్లో కూడా ప్రిన్సిపల్ పోస్టులు పెరుగుతాయి. కాబట్టి మిత్రులారా, మరి ఉపాధ్యాయ పోస్టులు కూడా పెరుగుతాయి నూతన విద్యా విధానంలో. అంటే ఎవరైతే డిఈడి బిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మంచి ఉపాధి కలుగుతుంది ప్రభుత్వ సెక్టార్లో. కాబట్టి దాన్ని మిస్ చేసుకోకండి. ఎప్పటి నుంచే చక్కగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత సిలబస్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? ఈ విద్యా విధానం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో, ఈ విద్యా విధానం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే డిఎస్సి ఇలాంటి టెట్లో కండక్ట్ చేస్తారో అప్పుడు సిలబస్ పెరుగుతుంది. ఇప్పుడు పెరగదు. నేను అనుకునేది ఈ టెట్కి డిఎస్సికి ఏమీ మార్పు ఉండదు. ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒక 1 year దాటిన తర్వాత దాని సిలబస్ కూడా పెరుగుతుంది. ఈ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. అంటే కంటెంట్లు, మెథడాలజీ ఇవన్నీ ఉంటాయి. ఇంకా సిలబస్ యాడ్ అవుతుంది, ఇంకా సబ్జెక్టులు యాడ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు రాసుకుని ఈ 2020-2021 లోపు ఉద్యోగం తెచ్చుకున్నటువంటి వాడు అదృష్టవంతుడు. గుర్తుపెట్టుకోండి. కొన్ని సబ్జెక్టులు తీసివేయచ్చు,
కొన్ని సబ్జెక్టులు చేర్చవచ్చు డిఎస్సిలో కానీ టెట్లో కానీ. ఎప్పుడైతే ఈ విద్యా విధానం ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడు కొన్ని సబ్జెక్టులు తీసివేయచ్చు, కొన్ని సబ్జెక్టులు చేర్చవచ్చు. టెట్లో అయితే మార్పులు ఉండదు. టెట్ అయితే కంపల్సరీ సైకాలజీ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఏ సబ్జెక్టు ఉండకపోయినా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు ఈ మస్ట్ అండ్ షుడ్. అదేవిధంగా కంటెంట్, మెథడ్స్ కంపల్సరీగా ఉంటాయి. ఉదాహరణకి డిఎస్సిలో విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్ట్ కొత్తగా పెట్టారు. 2012లో పెట్టారు. 2018 టెట్ కమిటీ యాక్టిలో పెట్టారు. అదేవిధంగా తెలంగాణలో అయితే 2017 డిఎస్సిలో కూడా పెట్టారు. ఈ సబ్జెక్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ విద్యా దృక్పథాలు అనేటటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఇలాంటి సబ్జెక్టు ఉండొచ్చు, 50-50 చాయిస్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సబ్జెక్టు జోలికి పోబాను ప్రస్తుతానికి. భవిష్యత్తులో అంటే డైలమాలో ఉన్నటువంటి సబ్జెక్టు అది. జీకే కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడికి జీకే కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సైకాలజీ అనేది పిల్లవాని యొక్క ప్రవర్తన తెలుసుకోవాలంటే సైకాలజీ కంపల్సరీగా ఉంటుంది. తెలుగు కంపల్సరీగా ఉంటుంది. ఇంగ్లీష్ కంపల్సరీగా ఉంటుంది. మీ కంటెంట్లు సైన్స్, సోషల్, మ్యాథ్స్ కంపల్సరీగా ఉండేటటువంటి సబ్జెక్ట్స్. మెథడ్స్ ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా చెప్పాలి అనేది మెథడాలజీ తెలుస్తుంది. అది కంపల్సరీగా ఉండేటటువంటి సబ్జెక్టు. మరి ఇలాంటి సబ్జెక్టులు డైలమాలో ఉండేటువంటి సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్టు స్థానంలో మరొక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇది నేను చెప్పాను ఆల్రెడీ. టీజీటీ, ఎస్జీటీ, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్ పోస్టు. ప్రతి దశలో హెడ్ మాస్టర్ పోస్టులు కావాలి, అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టులు కావాలి. కాబట్టి కంపల్సరీగా ప్రిన్సిపల్ పోస్టులు అనేటటువంటివి కూడా పెరుగుతాయి. దానికి కూడా క్వాలిఫికేషన్ ఉంటుంది, దానికి కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి కూడా సపరేట్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్కి అనుగుణంగా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. తర్వాత తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి సమప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు అనేటటువంటిది కొన్ని ప్రచారాలు జరిగినాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానంలో 5వ తరగతి వరకే తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజెస్లోనే చెప్పించాలి. అప్పుడు మాత్రమే పిల్లవాడి యొక్క సమగ్ర మూర్తిమత్వం అనేది బయటపడుతుంది. కాబట్టి పిల్లవాడికి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి స్థానిక భాషల్లోనే చెప్పాలి. కాబట్టి మరి ఈ తెలుగు మీడియంకి 2 రాష్ట్రాల్లో తెలుగు మీడియం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. అంటే ఒక పక్కన తెలుగు మీడియం, అదేవిధంగా ఒక పక్కన ఇంగ్లీష్ మీడియం, 2 మీడియంలో బోధన జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీలు రాబోతున్నాయి. గుడ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజే మరి మనం పేపర్లో చూసాం. మరి ఒంగోలులో టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ దేశంలోనే ప్రప్రథమంగా ఒంగోలులో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు సపరేట్గా టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ అనేది లేదు. మరి ఈ యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనివర్సిటీ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నారో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్ ట్రైనింగ్ డైట్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా బీఈడీ కాలేజీలు కావచ్చు, అన్నీ కూడా దీని కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు రకరకాల యూనివర్సిటీల్లో బీఈడీలు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కింద, అదేవిధంగా వెంకటేశ్వర యూనివర్సిటీ కింద, ఈ విధంగా కృష్ణదేవరాయ యూనివర్సిటీ కింద ఈ విధంగా బీఈడీ కాలేజీలు ఉన్నాయి. ఇక అట్లా ఉండమాట అన్నీ కూడా ఇలాంటి యూనివర్సిటీ కిందకి మన రాష్ట్రంలో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే 2021-22 నుండి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్స్ని ప్రవేశపెడుతుంది. 4 సంవత్సరాల బీఈడీ కోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అంటే ఇక భవిష్యత్తులో డైట్లు ఉండవు, అంటే టీటీసీ ఉండదు, డిఈడి ఉండదు. కానీ ఇప్పుడు కాదు మిత్రులారా. ఒక పిల్లవాడు, ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి, కర్నూలు నుంచి ఫోన్ చేసి, సార్ నేను డైట్ చేశాను, మరి నా పని ఏంటి సార్ అని, నేను ఎలా చదవాలి సార్, నాకు డిఈడి ఉండదా, మన పేపర్లో వచ్చింది నేను చూశాను సార్, మరి నా డిఈడి కోర్సు రద్దు చేస్తా అని అంటున్నారు, మరి ఏంటి సార్ అని నాకు ఫోన్ చేయడం జరిగిందన్నమాట. మిత్రులారా, ఇప్పుడు కాదు,
ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ డిఈడి ఎంతవరకు ఉంటుందో నూతన విద్యా విధానం ఎప్పటి నుంచి అమలు చెబుతారో ఆ ఇంటిగ్రేటెడ్ 4 years కోర్స్ ఎప్పటి నుంచి వస్తుందో అప్పటి వరకు డైట్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళకి చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు డిఎస్సి టీచర్ పోస్ట్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా డిగ్రీతో పాటు 2 years బీఈడి కోర్సు కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే 2030 వరకు ఈ డిగ్రీతో పాటు 2 సంవత్సరాల బీఈడి కోర్సు కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన తర్వాత 2030 తర్వాత కంప్లీట్గా ఇది రద్దయిపోతుంది. ఏది డిగ్రీ ప్లస్ బీఈడి 2 years ఉన్నటువంటి బీఈడి కోర్సు రద్దయిపోయి ఆ 2030 నుండి పూర్తిగా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళకి 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇదండి నూతన విద్య. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషను ఈ నూతన విద్యా విధానంలో. కాబట్టి ప్రతి అభ్యర్థి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి డౌట్ లేకోకుండా మీరు ప్రిపేర్ అవ్వగలరని ఆశిస్తూ మీ శివయ్య.